హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి కదా, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎవరి వైపు ఉండే అవకాశం కనిపిస్తుంది? మేజర్గా ఆంధ్రప్రదేశ్లో సార్ ఏ ఎగ్జిట్ పోల్స్ అన్నీ రాబోతున్నాయి సార్? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈవినింగ్ 6:30కి ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ చాలామంది స్లాట్లు బుక్ చేసుకున్నారు. కొంతమంది వాళ్ళే హాల్స్ బుక్ చేసుకొని ఇండిపెండెంట్గా వాళ్ళు ప్రెస్ని పిలిచారు. సో నాకు తెలిసి చాలామంది 4:30-5 నుంచే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆడియన్స్కి కూడా ఎప్పుడెప్పుడు అంటే మన ఓటర్స్కి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎప్పుడెప్పుడు అన్న ఒక టెన్షన్ విపరీతంగా ఉంది. ఈరోజు 57 ఎంపీ స్థానాల్లో 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇవి మ్యాక్సిమం 6:30కి అయిపోవాలి. బట్ ఎన్నికల కమిషన్స్ చాలా స్ట్రిక్ట్గా చెప్పింది ఏంటంటే 6:30 తర్వాతే మీరు ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేయండి, ఈ లోపల అనౌన్స్ చేయొద్దని స్ట్రిక్ట్గా నిన్న ఒక ఆదేశం అయితే ఇచ్చింది. దీనివల్ల ఎగ్జిట్ పోల్స్ అయితే క్లియర్గా 6:30కి తర్వాతనే ప్రసారం అయ్యే అవకాశం ఉంది. కానీ అంతకుముందు నుంచే వివిధ విశ్లేషణలు అయితే వెలువడతా ఉంటాయి. అందుకని 4:30 ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ క్రమంలో మనం అసలు ఏ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఇవి ఎలా ఉండే అవకాశం ఉంది, ఈ విషయాలు మనం మాట్లాడదాం. నేను ఒక లిస్టు చదువుతాను ఎగ్జిట్ పోల్స్ ఏమేమి ఉన్నాయనేది. కేకే ఆల్రెడీ 4:30కి బుక్ చేసుకొని మనందరికి కూడా నోటీసులు వచ్చాయి. ఆరా మస్తాన్ ఆయన గత కొంతకాలం నుంచి హడావిడి చేస్తూనే ఉన్నాడు. అట్లాగే నాగన్న సర్వే, ఆత్మసాక్షి, పోల్ ట్రాకర్, భారత్ పాలిటిక్స్, పొలిటికల్ ఎడ్జ్, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్, జన్మత్ సర్వే, పొలిటికల్ వ్యూస్, రేణుకా పోతినేని, చాణక్య పార్థదాస్, ఆర్టీవీ, న్యూస్ అరేనా, లోక్ పోల్ స్ట్రాటజీ, పొలిటికల్ క్రిటిక్, జీ న్యూస్, స్కూల్ ఆఫ్ పాలిటిక్స్, పీపుల్స్ రైట్, పైనీర్ పోల్, ఇండియా న్యూస్, ఇండియా టుడే, న్యూస్ 18, టైమ్స్ నౌ, CNN, ఇండియా టీవీ, ఏపీపీ సీ ఓటర్, ఏబీపీ, ఖుర్షిద్ హుస్సేన్. మొత్తంగా నేను ఇప్పుడు చదివినవి 30 ఉన్నాయి. ఇది నా దృష్టికి వచ్చినవి, రాకుండా కనీసం ఇంకొక 10-20 కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే విపరీతంగా ఎప్పుడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి అనేక సర్వేలు చేస్తున్నారు. అయితే ఇందులో నేను చదివిన చివరి ఏవైతే ఉన్నాయో అవి నేషనల్, ఇండియా టుడే కావచ్చు, న్యూస్ 18 కావచ్చు, టైమ్స్ నవ్వు, ఇండియా టీవీ, ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్లో కూడా చేస్తారనమాట. సో కొన్నేమో నేను చెప్పిన వాటిలో కొన్నేమో నేషనల్ లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తారు, కొన్నేమో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ చేసేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయ్యి స్టేట్ చెప్పేవి ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రధానంగా 2గా చీలిపోయే అవకాశం ఎగ్జిట్ పోల్స్లో కూడా ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ పిక్చర్ని చెప్పుతాయనేది నాకైతే డౌట్గానే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న కూడా చెప్పుకున్నాం, ఆంధ్రజ్యోతి కూడా రాశారు, రాధాకృష్ణ కూడా ఎగ్జిట్ పోల్స్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయబోతున్నారు. ఎందుకంటే దానికి 2 కారణాలు కూడా ఆయన చెప్పారు. ఒకటేమో తమ క్యాడర్ నీరుగారిపోకుండా, కౌంటింగ్ అప్పుడు ఏజెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్న నాయకులు కావచ్చు, నీరుగారిపోకుండా గట్టిగా ఫైట్ చేయాలంటే మనం గెలవబోతున్నాం అన్న ఒక హోప్ వాళ్ళకి క్రియేట్ అవ్వాలి. 2వ కారణం ఏంటంటే అధికార యంత్రాంగం గెలిచే పక్షం వైపే సహజంగా మొగ్గు చూపుతారు. కాబట్టి అధికార పక్షం వైసీపీ గెలుస్తుంది అనుకుంటే వాళ్ళ వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది కౌంటింగ్ టైంలో. లేదు తెలుగుదేశం కూటమి గెలుస్తుందంటే ఇటువైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది. అందుకని కూడా ఎగ్జిట్ పోల్స్ని ఇద్దరు కూడా డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేస్తారు అని అంటున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ క్రెడిబిలిటీ ప్రశ్న వస్తుంది. మరి వీళ్ళు డబ్బులకి ఆశపడి ఒకరి వైపు చెప్తే రేపు అది ఫెయిల్ అయితే క్రెడిబిలిటీ పోతుంది కదని. జనరల్గా ఇప్పుడు 2009లో ఎవరికి చెప్పారో ఎవరికి గుర్తుంటుంది. ఇదేంటంటే క్రెడిబిలిటీ కంటే ఇక్కడ ఇమ్మీడియట్గా గెయిన్ అనేది ఇంపార్టెంట్, లేకపోతే ఇన్ని సర్వేలు అవసరమే ఉంది. సో కాబట్టి ఏంటంటే ఇది నిజంగా వీళ్ళందరూ ఎగ్జిట్ పోల్స్ వెళ్ళి కండక్ట్ చేశారా? మొన్న ఎవరో ఒక ఫ్రెండ్ చెప్తున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కండక్ట్ చేస్తే 3.5 కోటి ఖర్చు పెట్టాల్సి వచ్చిందని. మరి అంత ఖర్చు పెట్టి ఎగ్జిట్ పోల్స్ చేస్తే వాళ్ళకి ఆదాయం ఏంటి? సో
ఇవన్నీ అనేక ప్రశ్నలు ఉన్నాయన్నమాట. అందుకని ఎగ్జిట్ పోల్స్ అనేవి ఆల్రెడీ మ్యానిపులేట్ చేసేసారు. సో వాళ్ళకు అనుకూలంగా అంటే 2 రకాల నివేదికలు ఆల్రెడీ పార్టీలకు అందిపోయినాయి. ఒకటేమో ఒరిజినల్గా యాక్చువల్ పిక్చర్ ఇటు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళిపోయినాయి, అటు వైసీపీ దగ్గరికి వెళ్ళిపోయినాయి. అంటే యాక్చువల్గా హానెస్ట్గా వాళ్ళు చేసిన సర్వే. రెండోదేమో తమకు అనుకూలంగా మీరు దీన్ని మార్చి లెక్కలు చెప్పండి అని కొంత మ్యానిపులేషన్ జరిగిందని చెప్తున్నారు. సరే, ఇక్కడ వరకు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ ఉంది, కౌంటింగ్ వరకు కూడా వీళ్ళు తామే గెలుస్తున్నామని తమ కేడర్ని కావచ్చు, అధికార యంత్రాంగాన్ని కావచ్చు నమ్మించాల్సిన అవసరం అయితే క్లియర్గా ఉంది. అంతవరకు ఓకే. కానీ నేషనల్ లెవెల్లో సర్వేలు ఏమన్నా కరెక్ట్గా చెప్తాయా చెప్పవా అన్న ఒక ఇది కూడా ఉంది. చెప్తాయేమనే ఒక హోప్ చాలామందిలో ఉంది. అది కూడా మనం గ్యారంటీకి చెప్పలేం. క్లియర్గా నేషనల్లో ఉండే మీడియాలో కూడా బీజేపీదే హవా ఎక్కువ. అక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తున్న రిలయన్సు, అదానీ, ఈ అదానీ అంబానీ ఇద్దరువే మ్యాక్సిమం మీడియా అంతా వాళ్ళిద్దరి చేతుల్లోనే ఉంది, వెళ్ళిపోయింది ఎప్పుడో. సో ఎవరైనా ఇండిపెండెంట్గా చేయాలంటే వాళ్ళకి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది నేషనల్ వైడ్గా చేయాలంటే. సో అంత డబ్బులు పెట్టుకొని ఎవరు చేస్తారు ఇండిపెండెంట్గా? కాబట్టి ఏంటంటే ఇవి మ్యాక్సిమం స్పాన్సర్డ్గానే ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్కి నిజానికి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఆనెస్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇప్పుడు ప్రజల మైండ్ సెట్ని మార్చాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎన్నికలు అయిపోయినాక ఆనెస్ట్గా చెప్పాలి. ఎప్పుడైనా మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ నిజాయితీగా ఉండడానికి ట్రై చేస్తాయి. ప్రజలు వాళ్ళకి ఏం చెప్పారో అదే విషయాన్ని మనకి చెప్పడానికి అవి ట్రై చేస్తాయి. కానీ ఇవాళ ఉన్న వాతావరణం ఏమైపోయిందంటే మారిపోయింది కంప్లీట్గా. మారిపోయి ప్రతిదీ తమకు అనుకూలంగా చివరి రక్త బొట్టు దాకా అంటారు కదా, అలాగా చివరి రౌండ్ వచ్చే వరకు కూడా మేమే గెలుస్తున్నాం, లాస్ట్ ఈ ఫస్ట్ రౌండ్లో వాళ్ళకి పడ్డాయి, నెక్స్ట్ రౌండ్లో అన్నీ మాకే, ఇలాగ మాట్లాడుతుంటారు మొత్తం. సో ఇప్పుడు మా ఫస్ట్ ఏమో పోస్టల్ బ్యాలెట్ రాబోతుంది. పోస్టల్ బ్యాలెట్లో ఫర్ ఎగ్జాంపుల్ కూటమికి వచ్చిందనుకో, వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు, పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు కాబట్టి వాళ్ళు వేశారు, మాకు ఎక్కువగా మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో వేశారు కాబట్టి మాకే వస్తుందని వాళ్ళు చెప్తారు. ఒకసారి అది కూడా జరుగుతుంది. ఎందుకంటే జనరల్గానే వైసీపీకి అర్బన్ ఓటర్స్ కొంతగా యాంటీగా ఉన్నారు, అట్లాగే యూత్ కొద్దిగా యాంటీగా ఉన్నారు అనేది మనకి వినిపిస్తున్న మాట. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఉద్యోగులు వైసీపీకి యాంటీగా ఉన్నప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కూడా 5,30,000 ఎంతో ఉన్నాయి. సో అందులో 70% యాంటీ వైసీపీ ఓటే అని ఆరామ్ అస్థాన్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు ఆల్రెడీ. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ అయితే అలా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి దీనంతా ఎగ్జిట్ పోల్స్ రిఫ్లెక్ట్ చేస్తాయా, హానెస్టీగా ఉండే అవకాశం ఉందా అనేది మనకు 6:30 తర్వాత మొత్తం ఎగ్జిట్ పోల్స్ ఎన్ని వస్తాయని చూసుకొని మనం దాన్ని బట్టి అనలైజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది ఏ ఎగ్జిట్ పోల్స్. ఎందుకంటే ప్రీ పోల్ సర్వే లిస్ట్ అంతా మన దగ్గర ఉంది. తెలుగుదేశానికి ఎవరు సపోర్టివ్గా మాట్లాడారు, వైసీపీకి గెలుస్తుందని ఏ సర్వేలు చెప్పారో మన దగ్గర లిస్ట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు అలాగే చెప్తారా, వాళ్ళు మారితే మనం కొంత అర్థం చేసుకోవచ్చు. సో లేకుండా మళ్ళీ అదే పద్ధతిలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారనుకో, ఎగ్జిట్ పోల్స్కి ప్రీ పోల్ సర్వేలకి పెద్ద తేడా అయితే కనబడదు. సో ఇది ఏం జరుగుతుంది అనేది మనం 6:30 తర్వాత చూడాలి. అయితే నేషనల్ లెవెల్లో కూడా ఇవాళ ఆతృత ఉంది. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఆల్రెడీ బీజేపీకి చాలా పెద్ద దెబ్బే తగిలేట్టుగా ఉంది అన్న ఇది వినిపెడుతోంది. ఈ మధ్యకాలంలో కూటమికి ఆశలు కూడా బాగా పెరిగాయి. ఎందుకంటే సౌత్లో బీజేపీకి స్ట్రాంగ్గా ఉన్న కర్ణాటక ఫర్ ఎగ్జాంపుల్ 28 సీట్లు ఉండేవి కర్ణాటకలో. ఈసారి 28 వచ్చే పరిస్థితి. 28లో వాళ్ళకి 26 వచ్చాయి లాస్ట్ ఎన్నికల్లో, అంటే 20% వచ్చింది. టోటల్గా 26. ఒక జనతాదళకు ఒకటి వచ్చింది, కాంగ్రెస్కి ఒకటి వచ్చింది. కానీ ఈసారి అన్ని వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్కి కనీసం 8 నుంచి 12 కాంగ్రెస్కి వస్తాయని చెప్తున్నారు. సో ఆ రకంగా వచ్చినప్పుడు సౌత్లో వాళ్ళు అనుకున్న 70 టార్గెట్, ఆ 70 వచ్చే అవకాశం లేదు. మహా అంటే ఒక 20-25 కంటే దాటే పరిస్థితి సౌత్లో వాళ్ళకి కనబడాల. నార్త్లో కూడా రాజస్థాన్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇలాంటి చోట్ల వాళ్ళకి బాగా తగ్గిపోతున్నాయి. సో ఇలాంటి కాంటెక్స్ట్లో బీజేపీకి రోజు ట్రెండ్ డౌన్ అవుతా ఉంది. సో అది ఎలా చెప్తుంది అనేది కూడా ఈరోజు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.